అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 243వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. ప్రతి ఒక్కరూ శ్రీమద్ భగవద్గీత చదువుతున్నారు. ఇప్పటి వరకు మనం భగవద్గీత నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఏ సందేశాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని మనం విస్మరించాం. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప తప్పిదమండి. దీన్ని ఇప్పటికైనా మనం సరిచేసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత గురించి మనం ఏవైతే భావిస్తున్నామో, దృఢంగా భావిస్తున్నామో, ఏదైతే ప్రపంచంలోని విశిష్ట వ్యక్తులు కూడా ఆ విధంగానే భావిస్తున్నారో అది దాన్ని గీత సమర్థించడం లేదండి. యుద్ధశాస్త్రము సమర్థించడం లేదు. ద్వాపర యుగానికి సంబంధించిన మనుషుల కోసమే ఇది నిర్దేశించబడింది, సమర్థించడం లేదు. హిందూ ధర్మశాస్త్రము సమర్థించడం లేదు. చనిపోయిన తర్వాత చదువుకోవాలి, సమర్థించడం లేదు. అర్థమైందండి. ఎన్నో ఎన్నో సార్లు మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. దీన్ని తీవ్రమైన విషయంగా మీరు పరిగణించాలి. గీతలో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయని భగవంతుడు చెప్తున్నాడు. ఏ రహస్యాలనైతే అజ్ఞానములో ఉన్నటువంటి నా పిల్లలకి తెలియజేస్తారో వారికంటే నాకు అత్యంత ప్రియమైనటువంటి వారు ఇంకెవరూ లేరు. ఈ భూమండలంపై లేరు అనేస్తున్నాడు. చూసారు ఎంత గొప్ప మాట చెప్తున్నాను ఆయన. భగవంతుడి యొక్క భగవానువాచ అంటే ఏంటి? స్వయంగా భగవంతుని పలుకుతున్నాడు. శ్రీమద్ భగవద్గీతలో నిగూఢమైనటువంటి రహస్యాలు, పరమ రహస్యాలు, గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు ఎవరైతే వెలికి తీసి అజ్ఞానములో ఉన్నటువంటి నా పిల్లలకి తెలియచేసి వాళ్ళని కూడా జ్ఞానులుగా పరివర్తన చేస్తారో వాడు నాకు చాలా ప్రియమైన వాడు. మరి ఈ విషయాన్ని మనం తేలిగ్గా వదిలేయటమేనండి. ఆలోచించండి ఒకసారి. 18వ అధ్యాయంలోని 68వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం అనేక మాటలు చెప్పుకున్నాం. దైవం పరమం గుహ్యం. పరమం గుహ్యం. గుహ్యం అంటే రహస్యాలు గుర్తుపెట్టుకోండి. దైవం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం. అసంశయము, ఏమి డౌటే అక్కర్లేదు. అర్థమైందండి. నన్ను వాడు పొందుతాడు అంటున్నాడు కదా. మాం ఏష్యతి అంటే పొందుతాడు, నన్ను పొందుతాడు. భగవంతుడిని పొందడం అంటే ఏంటి? భగవంతుడి యొక్క వారసత్వాన్ని పొందడం. భగవంతుని వారసత్వాన్ని పొందడం అంటే భగవంతుడే స్వయముగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటూ నేను ధర్మయుగాన్ని స్థాపన చేస్తున్నాను నేను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? నేను ఊరికేనే ఏదో కాలక్షేపానికి వస్తానా? లేకపోతే మీరు ఒక రాంగ్ రూట్లో వెళ్తుంటే ఆ రాంగ్ రూటే సరి అయిందని చెప్పడానికి నేను వస్తున్నానా? కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. భగవంతుడు ఒక పక్కన భగవంతుడు పరమ సత్యము అంటారు. భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు ఆ పరమ సత్యమైనటువంటి మహావాక్యాలు ఏమిటి? భగవద్గీత చదువుకున్న వాళ్ళు కూడా, భగవద్గీతని కంఠోపాఠం పెట్టిన వాళ్ళు కూడా భగవద్గీతని ఎన్నో రకరకాల ప్రవచనాల మాధ్యమంగా అందరికీ భక్తులకు అందిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. అందుకని భగవంతుడు వచ్చాడు. భగవంతుడు ఊరికేనే రావడం లేదండి. ఏ పని పాట లేకుండా రాడు. ఏదో ముగ్గుల పాటి పెట్టుకుంటున్నాం అంటే మీరు వచ్చి ఇనాగరేట్ చేయమంటే ప్రధానమంత్రి వస్తాడో చెప్పండి? ఏమండి? ఇప్పుడు వస్తుంది కదా పండగ, గణేష్ ఫెస్టివల్ వస్తుంది. మా యొక్క పెద్ద విగ్రహం పెట్టామంటే 60 అడుగుల విగ్రహం పెట్టే మీరు వచ్చి సార్ రిబ్బన్ కట్ చేయండి అంటే వస్తారా? రారు. చిన్న చిన్న పనులకు రారండి. ఏదో ఒక 20,000 కోట్లు పెట్టి నేను ఒక మెట్రో కట్టానండి, లేకపోతే అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాము, ఒక స్టీల్ ప్లాంట్ కట్టాము, ఇలాగుంటే మొత్తాన్ని ప్రజానీకాన్ని ప్రభావితం చేసేటువంటి అటువంటివి ఉంటేనే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి వీళ్ళు ఊరికినే రారు కదా. అలాంటిది భగవంతుడు వారికంటే గొప్పవాడా, వారికంటే తక్కువవాడా? సర్వశక్తివంతుడు అంటున్నాం, సర్వోన్నతుడు అంటున్నాం, జ్ఞాన సాగరుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత అంటున్నాం, అన్ని తెలిసినవాడు అంటున్నాం, విశ్వాత్మలందరికీ తండ్రి అంటున్నాం, పితా అహమస్య జగత. ఇంత
ఇంత గొప్ప త్రిగుణాతీతుడు అంటున్నావు, దివ్య గుణాల సాగరుడు అంటున్నావు, సర్వశక్తివంతుడు అంటున్నావు. అటువంటి భగవంతుడు కేవలం ఊరికినే మనకి ఏదో శ్లోకాలు చదువుకోండి, అదే కరెక్ట్ పద్ధతి, తప్పుడు పనులు మానవసరం లేదు, నేను ఏదో రాశాను అంతే, కామ వికారం మంచిది కాదని చెప్పి దాని పెద్ద పట్టించుకోక్కర్లేదు. క్రోధం చెయ్యండి, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోండి, ఎలా నడుస్తున్నారు అలాగే నడవండి, ఎటువంటి మార్పు అక్కర్లేదు. ఆ విధంగా వస్తాడా చెప్పండి? భగవంతుడిని మనం ఎంత ఆర్డినరీగా మనం చూస్తున్నాం ఒకసారి గమనించండి. ఒక పక్కనేమో వారిని గురించి గొప్పగా చాలా అద్భుతంగా చిత్రిస్తున్నాము, మళ్ళీ వారి యొక్క కర్తవ్యం వచ్చేటప్పటికి నాయన వారు భగవంతుడు భగవాను వాచలో కామ వికారాన్ని విడిచిపెట్టండి అంటే ఆ విధంగా విడిచిపెట్టండి అని చెప్పి ఆ విధంగా అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళని మీరు తిడుతున్నారు, తక్కువగా వహిస్తున్నారు. రేపొద్దున మీరే దాని యొక్క పర్యవసానం మీరే, పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైతే ఆ విధంగా చిత్రిస్తున్నారు. భగవంతుడి మహావాక్యాన్ని యథాతథంగా ఆ విధంగానే మన జీవితంలో అధ్యయనము చేసుకొని ఆ విధంగా మన జీవితంలో అప్లై చేసుకొని మన జీవితాన్ని సమూలంగా అంటే ఒక యూ టర్న్ అనమాట. దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితి అంటే ఒక యూ టర్న్ అనమాట. అవగుణాలతో ఆడుకున్నాం, ఇంద్రియ సుఖాలతో ఆడుకుంటున్నాం, అదే జీవిత లక్ష్యం అనుకుంటున్నాం. మానవ జీవితము ఒకవైపున దుర్లభము అంటున్నాం, మళ్ళీ చాలా సాధారణంగా గడిపిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, దీని కొరకనా నేను వచ్చేది? నేను రావడం దేనికి? అలాంటప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా పరివర్తన జరగకపోతే నేను వచ్చి ప్రయోజనం ఏమిటి? నా రాకనే సంశయిస్తున్నారు కదా మీరు. ఇంకా మీరు నా నుండి ఏ జ్ఞానం పొందుతారు? ఆలోచించండి. నిజంగా ఈ తీవ్రమైన విషయం. అందుకనే నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టి నిజంగా వచ్చారా లేదా అని తెలుసుకునేటువంటి సంపూర్ణ స్వాతంత్ర్యం మీకు భగవంతుడు ఇచ్చాడు. ఎవరిని అరవలసిన పని లేదు, కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి. సత్యత ఆధారంగా నా జీవితాన్ని నేను సమూలంగా మలచుకుంటాను అని ఒక్క సంకల్పం చేస్తే చాలండి, మీకు సత్యంలో వెళ్ళిపోతారు. భగవంతుడు అందరివాడు, మీవాడు మావాడు అందరివాడు. ఆధ్యాత్మిక రహస్యాలు అంటున్నాడు, పరమ గుహ్యము అన్నాడు. పరమ గుహ్యం అంటే ఏం తెలుసుకున్నారు మీరు? గీతలో రహస్యాలు ఉన్నాయి, ఏం తెలుసు? అందరికీ తెలిసిన విషయాలు రహస్యం కాదు కదా. యుద్ధం అనేది అందరికీ తెలుసును, ద్వాపరయుగం అందరికీ తెలుసును, కురుక్షేత్రంలో ఒక అర్జునుడికి మాత్రమే ఇవ్వడం జరిగింది అందరికీ తెలుసును, హిందూ ధర్మ గ్రంథం అందరికీ తెలుసును. ఇందులో రహస్యం ఉంది. 8 శ్లోకాలలో గుహ్యత, రహస్యం అన్న పదాలు ఉన్నాయి, ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అలా రహస్యాలు ఏమిటి అన్న సంగతి మీకు 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 అనిపించాలి కదండి, బుద్ధికి అనిపించాలి కదా. నిజంగా ఏమిటా రహస్యాలు? రహస్యాలు అనేది ఏమీ లేకుండానే కేవలం రహస్యాలు ఉన్నాయని అబద్ధం చెప్పాడు భగవంతుడు. ముఖ్యంగా అర్థం చేసుకోండి, కొంచెం మీకు ఆలోచన కలిగించాలి మీ బుద్ధికి కాస్త. మెదడుకి అంటారు కదా, మెదడుకి భోజనం లాగా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే వస్తారండి, ఏం అవసరం లేదు. మీరు ఆలోచించకపోయినా పర్వాలేదు, మీరు ఎలాగున్నా అలాగే ఉండండి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? కొద్దిమంది తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళు బాగుపడతారు. తెలుసుకునేటువంటి వాళ్ళు వారు స్వర్గంలోకి రారు. సత్యత్రేతాయుగాల్లో వాళ్ళ జన్మలు వాళ్ళకి ఎంట్రీయే లేదు. ఎన్ని శ్లోకాల ద్వారా చెప్పుకున్నామండి? 350 శ్లోకాలు చెప్పాను ఇప్పటికే. 4-5 శ్లోకాలు చెప్పి నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయటం లేదు. ఆలోచించండి ఒక్కసారి. ముందు మాటగా ధార్మికము, ఆధ్యాత్మికము, ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ధార్మికములో 4 యుగాల ప్రస్తావన ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలి. సత్యయుగాన్ని కృతయుగం అంటారు. సత్యయుగము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఇది ధార్మికము. ప్రపంచంలో ఏ ధార్మికవేత్తనైనా ఇదే చెప్తారు. కానీ ఆధ్యాత్మికతలో భగవంతుడు ఇంకొక చిన్న యుగాన్ని ప్రవేశపెట్టాడు. అది కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క అంటే నూతన సృష్టి యొక్క ఆరంభ సమయం. దానినే సంధి సమయం అని అన్నాడు, సంగమ సమయం అన్నాడు. ఆత్మలు పరమాత్మతో సంయోగము చెందేటువంటి సమయము, సంబంధాన్ని జోడించుకొని సంస్కార పరివర్తన జరిగేటువంటి సమయము. దాన్నే మనం ఏమన్నాం? రిపేర్ యుగం అన్నాం, సంగమ యుగం అన్నాడు. దాని పేరు భగవంతుని పెట్టాడండి. సంగమ యుగం అంటే సంగమించే, అంటే కలయిక జరుపుకునేటువంటిది ఆత్మను పరమాత్మ, భగవంతుడు భక్తుడు.
భగవంతుడు తన పిల్లలు. కేవలం త్వమేవ మాతా చ పితా త్వమేవ అనుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 1,00,000 సార్లు అనుకోండి. ఆ ఫీలింగ్ ఎక్కడొస్తుంది మీకు? మిమ్మల్ని మీరు ఆత్మ అనుభవం చేసుకోనంత వరకు ఎటువంటి ఫీలింగు రాదు. 1,00,00,000 సార్లు అనుకున్నా మీరు తండ్రిని గుర్తించకపోతే తండ్రి వారసత్వం మీకు ఎలాగొస్తుంది? ఒక్కసారి బుద్ధినేత్రం తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ 4వ యుగం, 4 యుగాలతో అయిపోతే ఇక్కడ ఎందుకు 4 యుగాలు? 5వ యుగం ఆవశ్యకత ఏంటి? 5వ యుగం యొక్క ఆవశ్యకత ఏమిటి? అర్థం చేసుకోండి. ఆ కొద్ది మంది మాత్రమే తెలుసుకునే ఈ 5వ యుగం యొక్క ఆవశ్యకత ఏమిటి? ఇప్పుడు కలియుగములో ఎండింగ్ లో 850 కోట్ల మంది మనుషులు వాళ్ళ సంస్కారాలన్నీ కుళ్ళిపోయాయని భగవంతుడు చెప్తున్నాడు. అసుర లక్షణాలన్నీ మనం వివరించుకున్నాం కదా. 80 60 లక్షణాల అవలక్షణాలన్నీ కొన్ని రిపీట్ చేశారు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం అన్ని కూడా అందులో ఉన్నాయి. వక్ర మార్గంలో ధన సముపార్జన కూడా భగవద్గీతలో చెప్పాడు. అర్థమైంది? అంటే లంచగొండితనం కూడా భగవద్గీతలో చెప్పాడు. ఆశాపాశ శతైర్బద్ధా కామ క్రోధ పరాయణ ఈహంతి కామభోగార్థం అన్యాయేన అర్ధ సంచయాన్. ఆఖరి పంక్తి అన్యాయేన అంటే వక్ర మార్గం. ఉద్యోగం రోజు 10 గంటలు ఉద్యోగం చేస్తే మనకి నెలకి ఒక 50,000 జీతం ఇస్తాడు, ఒక 1,00,000 రూపాయలు జీతం ఇస్తాడు అనుకోండి. సరిపోవట్లేదు 1,00,000 రూపాయలు. ఎందుకంటే మన యొక్క కోరికలు ఎక్కువైపోయాయి కదా. భౌతిక సామ్రాజ్యంలో పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద వాళ్ళకి పార్టీలు ఇవ్వాలంటే వేలు ఖర్చు పెట్టాలి. అందుకనేమన్నా అన్యాయేన అర్ధ, అన్యాయేన అంటే ఏంటి? న్యాయం అన్నాడు. అన్యాయేన అర్ధ సంచయ అంటే పోగు చేసుకోవడం. ప్రపంచమంతా చూస్తున్నాం కదా, ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. అంతా పర్ఫెక్ట్ గా ఉందంటే, ఇదే విధానం కరెక్ట్ గా ఉందంటే మీరు ఆ విధంగా ఉండండి. ఎవరు కాదన్నారు? మిమ్మల్ని ఎవరు బలవంతంగా ఏం చెప్పట్లేదు కదా. బ్రహ్మకుమారి సెంటర్కి రండి, రాజయోగం చెయ్యండి, సంస్కార పరివర్తన చేసుకోండి. పరమాత్మ సృష్టి మీద అవతరించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము, తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యం. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను? అర్థమైంది? అందుకనే ఉన్నాడు ఇక్కడ. 5వ యుగం యొక్క ఆవశ్యకత ఏంటంటే కలియుగంలో అందరూ కుళ్ళిపోయారు. కుళ్ళిపోయిన వాళ్ళు సత్యయుగంలోకి ఎలా వస్తారు? కాలచక్రం ఆగదు. కాలచక్రం ఆగదు. మీకు కాలచక్రం కూడా ఒకసారి ముందు మీకు చూపిస్తాను ఒకసారి. ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని అర్థం చేయించాలంటే కాలచక్రం అర్థం కావాలి మీకు. ఇది ఆ 12 గంటల టైం చూసారా? మధ్యలో సత్య, త్రేత, ద్వాపర, కలి మధ్యలో కొంచెం ఒక 2 ముళ్ళు చూపించాడు. చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు. ఆ పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలుసుకుందంటే క్లోజ్ అన్నమాట. ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఇప్పుడు దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అని మీకు సహజంగానే మీ మనసులో ఒక సంశయం, ఒక సందేహం, ఒక ఉత్పన్నమవుతుంది. దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి? బుద్ధినేత్రాన్ని తెరవాలి. స్వర్గం అంటే ఏంటో ఊరికే మాటల్లో అనుకుంటారు. స్వర్గం అంటే ఆకాశం పైన ఎక్కడో ఉంది, నరకం అంటే పాతాళంలో ఉంది అనుకుంటారు. ఆవశ్యకత ఏమిటంటే కలియుగములో ఎండింగ్ స్టేజ్ లో ప్రతి ఆత్మలో తమో ప్రధాన సంస్కారాలు కూరుకుపోయి ఉన్నాయి, నిక్షిప్తము కాబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్కారాల ఆధారంగా చాలా జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4వ అధ్యాయంలో 39. కేవలం నాకు శ్రద్ధ కావాలి, నా జ్ఞానం పట్ల, నా పట్ల శ్రద్ధ కావాలి. క్యాజువల్ గా ఉన్నారు, ఇప్పటిదాకా క్యాజువల్ గా ఉన్నారు. నన్ను నమ్ముతారు కానీ నా మాటలు నమ్మరు మీరు. హిందీలో చెప్తారు కదా, భగవాన్ కో మాన్తే లేకిన్ భగవాన్ కీ నహి మాన్తే. వారు చెప్పిన మాటలు మనకు అవసరం లేదు, భగవంతుడు కావాలి. భగవంతుడు అంటే అటువంటి వాడు నాకు అక్కర్లేదు అంటున్నాడు. కలియుగం యొక్క అంతిమ సమయంలో సంస్కారాలు కుళ్ళిపోయి ఉన్నప్పుడు ఈ సంగమ యుగము కానీ, ఈ రిపేర్ యుగము కానీ లేకపోయినట్లయితే కృతయుగంలోకి ఎవరు వస్తారు? ఎందుకంటే 13వ అధ్యాయంలో 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకం, 2 శ్లోకాలు నేను చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉన్నాను. కేవలం సంస్కారాల ఆధారంగానే జన్మ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి తన యొక్క భౌతిక వస్తువులను తీసుకొని వెళ్ళడు, ధనాన్ని తీసుకొని వెళ్ళడు, బంగారాన్ని తీసుకొని వెళ్ళడు, వాళ్ళ సంతానాన్ని తీసుకొని వెళ్ళడు, వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళడు, ఇంటిని ఏమి తీసుకుని వెళ్ళాడు. చివరికి శరీరాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు, శరీరాన్ని కూడా పడేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు అలాంటప్పుడు సంస్కారాలు బాగు చేసుకునేటువంటి ఎటువంటి ప్రక్రియ లేకపోయినట్లయితే
కలియుగంలో ఉన్న సంస్కారాలు ఉన్నటువంటి సంస్కారాలు శరీరాన్ని త్యాగం చేస్తారు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు జన్మిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియను ఎవరు ఆపలేరు. అలాంటప్పుడు కలియుగంలో ఉన్నటువంటి సంస్కారాలతో వాడు సత్యయుగంలోకి ఎలా వెళ్తాడు? వెళ్ళడు కదా, మళ్ళీ కలియుగంలోకి వస్తాడు. అంటే సత్యయుగంలో జనాలు లేరు, త్రేతాయుగంలో కూడా ఎవరు రారు, ఎందుకంటే అర్హత లేదు కదా. ద్వాపర యుగంలో కూడా రారు, అందరూ తమో ప్రధానం అంటే కలియుగంలోకి వస్తారు. అంతా ఖాళీగా ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రం స్వర్గ నిర్మాణం చేస్తాడు, బ్రహ్మాండంగా స్వర్గాన్ని తయారు చేస్తాడు. కానీ ఎవ్వరూ రారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎందుకు చేయాలి అసలు? ఎప్పుడైనా ఆలోచించారా? అందుకనే పెట్టాడు ఇక్కడ రిపేర్ యుగము నాయన. ఇది ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకుంటేనే, ఆధ్యాత్మిక కోణం అంటే తత్వజ్ఞాన దృష్టి కోణములో అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది నాయన. నేనేం చెప్పాను 13:21 ఏం చెప్పాడు? అర్థమైందండి. ప్రకృతి పురుష ప్రకృతి భోంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగో సత్ అసత్ యోని జన్మసు శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. యోనిలోకి ఎలా వెళుతున్నాడు? గుణాల ఆధారంగా వెళుతున్నాడు. నువ్వు తమో ప్రధాన గుణాలు ఉంటే, తమో ప్రధాన గుణాలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి కోసము భగవంతుడు సత్యయుగాన్ని సృష్టించడం లేదు. 14వ అధ్యాయంలో 14వ శ్లోకం తిరగేయండి. యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తదా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. 14 అధ్యాయం 14, 15, 13, 21, 15, 8 రాసుకోండి. 4 శ్లోకాలు రాసుకొని చదవండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రిపేర్ యుగం లేకపోతే ఒక్క ఆత్మ కూడా సత్యయుగములో ప్రవేశించడానికి అర్హత లేకుండా ఉంటుంది. కాబట్టి సత్యయుగం ఖాళీగా ఉంటుంది. భగవంతుడు ఊరికనే పని పాట లేకుండా కడుతున్నాడు ఆయన. అందుకనే భగవంతుడు అంటున్నాడు సంగమ యుగము, చిన్న యుగము. అర్థమైందండి. సత్య త్రేత ద్వాపర యుగాలు కలియుగాలు ఏ విధంగా చూపించాడు? స్వస్తిక సింబల్ చూపించాడు. అన్ని సమానంగా ఉంటాయి. స్వస్తిక అంటే ఏంటి? 4 యుగాలు సమానమైనటువంటి సమయం ఉంటుందని ఆ విధంగా చెప్తున్నాడు భగవంతుడు. అది కూడా మనం పరిశీలిద్దాం రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో. 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ కాలచక్రం గురించి చెప్పాడు, స్వర్గం గురించి, నరకం గురించి చెప్పాడు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అన్నాడు. దాన్ని పరిశీలిద్దాం. అర్థమైందండి. సమానంగా ఉన్నటువంటి ఈ 4 యుగాలు ఏ విధంగా అయితే ఉంటున్నాయో, కానీ అంత సమానంగా ఉందా సంగమ యుగం? కొద్ది సమయం మాత్రమే. అర్థమైందండి. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇప్పుడు ఈ చిత్రాన్ని తీసేస్తాను, మనకు చర్చించుకుందాం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఖచ్చితముగా ఆధ్యాత్మికత అర్థమైందండి. అంటే ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రము, ఈ యొక్క జ్ఞానము లేకపోయినట్లయితే సంస్కారాల పరివర్తన జరగదు. భగవంతుడు సంస్కార పరివర్తన చేయడం కోసమే వచ్చాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. యుగే యుగే అన్ని యుగాలు కాదు. సత్యయుగం యొక్క ఆరంభము, కలియుగం యొక్క అంతిమము. అంటే ఇప్పుడు చూసారా, ధార్మికము ఆధ్యాత్మిక రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. కేవలం సత్యత్రేత ద్వాపర కలిసి సత్యత్రేత ద్వాపరకి ఎవరు వస్తారు? సంస్కారాలు మార్చుకోకపోయినట్లయితే కాలచక్రమే లేకుండా పోతుంది. కాలచక్రం నడవదు. అందుకనే ఆ నడిపే బాధ్యత పరమాత్మది, భగవంతుడిది, ఈశ్వరుడిది. కాబట్టి ఆయన చిన్న యుగం పెట్టి ఆ యుగములో ఆయననే ఒక సాధారణ మనిషి శరీరం ఆధారంగా ప్రవేశించి, అది కూడా మనం డీటెయిల్డ్ గా చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి. ఆ విధంగా ప్రవేశించి ఏం చేస్తున్నాడు? సంస్కార పరివర్తన చేస్తున్నాడు. పర్సనల్ టీచింగ్ అన్నమాట ఇది. ఎవరు మనిషి చెప్పినటువంటి విషయాలు అక్కడ చెప్పరండి. బ్రహ్మకుమారి సంస్థ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇంకా ఏ సంస్థ కూడా లేదు. స్వయముగా భగవంతుని యొక్క మహావాక్యాల ఆధారంగానే అక్కడ ఆ జ్ఞాన మురళి అని ఉంటుంది. ఆ మురళి ద్వారా చెప్పినటువంటి లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ టు హిస్ చిల్డ్రన్ అన్నమాట. దాని ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. స్వయముగా ప్రతి ఒక్కరు ఎటువంటి ఫీలింగ్ లోకి వస్తారు. ఇన్ని లక్షల మంది ఇప్పటికీ ఆ లవ్ లెటర్ ని వింటున్నారు ప్రతిరోజు కూడా. నా గురించి పరమాత్మ ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. భగవంతుని మాటలు నిర్లక్ష్య పెట్టకూడదు. ఇది చాలా తీవ్రాతి తీవ్రమైన విషయము, గుహ్యాతి గుహ్యమైన విషయము, గంభీరమైనటువంటి విషయము, వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఇది.
ఏదో క్యాజువల్ గా ఏదో వింటున్నాను, ఎన్నో ప్రవచనాలు విన్నాను, ఇది ఒక ప్రవచనం లాగా విని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడం కోసం కాదండి. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుకు వెళదాం. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద మరికొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రాబోయే ఎపిసోడ్స్. ఇప్పుడు ఏమిటండి మన సబ్జెక్ట్ ఏంటి? కర్మ ఫలాన్ని విడిచిపెట్టవయ్యా. ఎందుకంటే తపన పడుతున్నాడు. ఇన్ని శ్లోకాలు, 30 శ్లోకాలు అవసరం అంటే కర్మఫలాన్ని విడిచిపెట్టమని చెప్పడానికి. ఇన్ని కోణాలలో మనకు తీసుకొని వస్తున్నాడు చూడండి. కనీసం ఎందుకంటే నా పిల్లలకి ఒక రకంగా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు క్లాసులో 100 మంది ఉన్నారండి, టీచరు అందరికి ఒకటే సబ్జెక్ట్ ఇస్తోంది. 100 మందికి టీచర్ ఒకటే సబ్జెక్ట్ ఇస్తోంది, కానీ 100 మంది ఒకలాగా చదువుకుంటున్నారా? చదువుకోవట్లేదు. ఇక్కడ భగవంతుడు 100 మందికి ఏం చేస్తున్నాడు? అనేక కోణాల్లో ఇస్తే, అంటే భగవంతుడి తపన ఏంటంటే అందరూ కూడా నా యొక్క మార్గంలోకి రావాలి, సంస్కార పరివర్తన చేసుకోవాలి, చక్కటి జీవితం పొందాలి, వర్తమాన జీవితం కూడా దేదీప్యమానంగా ఉండాలి, బ్రహ్మాండంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒక మనిషి మనిషిలాగా జీవించాలి. ఈ రోజున మనిషి పశువు కంటే అధ్వాన్నంగా జీవిస్తున్నారని అందరూ అంటున్నారు కదా. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? పశువులాగా ఉన్నావేంటే? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అంటారు కదా. ఇలాంటి ఎందుకు గొడవలు ఎందుకు జరుగుతున్నాయండి? మనిషి మనిషికి గొడవలు జరుగుతున్నాయి, పశువులు గొడవ జరగట్లేదండి. అందరూ చక్కగా చూడండి, ఒక ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటే అన్ని ఒక మంచి గ్రూప్ లో మంచి డిజైన్ గా ఎగురుతుంటాయి కదా. అలా ఎందుకు అలా మనం కలిసి ఉండకూడదా? కొట్టుకుంటా, ఇది కొట్టుకునే విధానమే కరెక్టా? ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు పెంచుకుంటూ, ఈర్ష్య ద్వేషాలు కోపము అహంకారం పెట్టుకుంటూ నేను చాలా గొప్పవాడి, ఎంతకాలం గొప్పవాడి? శరీరం ఉన్నంత వరకే గొప్పవాడి. తర్వాత నీ ఒంటరి ప్రయాణం అనేది అప్పుడు నీకు అర్థం కాదు. అయ్యో నేను నా కాలయాపన చేసుకుంటూ నేను విడిచిపెట్టేశాను, సంగమ యుగంలో ఇప్పటికే 95% టైం అయిపోయింది, ఏదో కొద్దిగా టైం ఉంది, ఆ టైంలో కూడా నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను అనుకుంటాం కదా. ఈ బ్యాక్గ్రౌండ్ లో వినండి ఏమంటున్నాడో చూద్దాం. కర్మ ఫలితాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. నేను 4వ అధ్యాయంలోని 21వ శ్లోకంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. 4వ అధ్యాయంలోని 21వ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని వినండి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇప్పటికే పాపాలతో ఏమైపోయింది? కుళ్ళిపోయింది అంటున్నాడు ఆత్మ. అంతకంటే ఏ పదం వాడాలండి? బొగ్గులాగా అయిపోయింది. అసలు మార్చడానికి అసలు ఛాన్సే లేదు. నువ్వు వినకపోతే నువ్వు మారవు, అలాగే ఉంటావు. ఆ బొగ్గు లాంటి ఆత్మ ఎలా వెళ్ళి సత్యుగులకు ఎలా వస్తుందండి? నల్లగా, బొగ్గులాగా, బంకలాగా, చిలుములాగా, మట్టిలాగా అసహించుకునే సంస్కారాలు ఉన్నాయిరా నాయన. నీతో విషయ వికారాల వలయంలో కూర్చొని ఇంద్రియ సుఖాలను పెట్టుకొని కూర్చొని నువ్వు ఆడుకుంటున్నావు. ఇప్పుడు నేను కఠినంగా డీల్ చేయకపోతే ఎలాగా? ఎందుకంటే మీరు నా బిడ్డలు కదా, మీరు త్వమేవ మాతాచ పితా త్వమేవ అని పూజించారు కదా. ఏ భగవంతుడా వచ్చి మాకు సత్యమైన మార్గాన్ని బోధించని అసతోమా సద్గమై అన్నారు కదా. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ, మేము జన్మలుగా పాపం చేసి మా ఆత్మను కుళ్ళబెట్టుకున్నాం, భగవంతుడా మాకు సత్యమైన మార్గం చూపించు తండ్రి అని అన్నారు కదా. మీ పిలుపు మేరకే నేను వచ్చాను కదా. నేను వచ్చిన తర్వాత మీరు నన్ను సంశయిస్తున్నారు ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. నిరాశీ పదవిచ్ఛేదన చేద్దాం. నిరాశీర్యత చిత్తాత్మ మొదటి పదము. నిరాశి అంటే ఏంటి? ఆశలు ఉండకూడదండి. ఇప్పుడంటే ఆశలు అంటే ఏంటి? భౌతిక సుఖాలను పొందే ఆశలు ఉండకూడదు. భౌతిక సుఖాలు, ఇంకా నేను ఫలానా పని చేయాలి, ఫలానా డబ్బు కూర్చోబెట్టుకోవాలి, ఫలానా వస్తువులు కొనుక్కోవాలి, ఇది కట్టుకోవాలి. ఎందుకంటే మనకు కూడా రానటువంటి ఏమంటారు దాన్ని, భోగభాగ్యాలు అంటాం సరే. మనం భోగభాగ్యాలు తేలుతున్నారంటాం కదా. ఈ భోగము అంటే ఏంటంటే దేహాభిమానంతో కూడుకున్నది. జీవితం మొత్తం సమూలంగా శరీరం కోరకే మనం కాపాడుకుంటున్నాం. మళ్ళీ మనం ఏంటంటాం? నా ఒంట్లో బాగోలేదంటాం. ఒళ్ళు నాది అంటున్నాం కదా. నా గుండెకి బైపాస్ సర్జరీ అంటే గుండె నాది అంటున్నాం కానీ మీరెవరు? నా గుండె, నా కిడ్నీస్, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి, నా తలనొప్పి, నా కడుపు నొప్పి అంటే నువ్వెవడివి? దాని ఇప్పుడు కొంచెం ఎవరైనా చెప్పారా? భగవంతుడు అంటాడు నువ్వు ఆత్మవి, శరీరం యొక్క యజమానివి. శరీరము వినాశి, ఆత్మ అవినాశి. ఈ యొక్క శరీరాన్ని విడిచిపెడుతూ ఈ కాలచక్రములో సంస్కారాల ఆధారంగా అనుసారంగా పాత్రని అభినయిస్తుంది. ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత లాజికల్ గా ఉందండి. ఇది సైంటిఫిక్ గా ఉంది కదా. అర్థం చేసుకోండి.
అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకా ఈ సమయంలో క్రిటికల్ మూమెంట్ లో ఇదే ఆఖరి జన్మ, ఇది ఆఖరి సమయము, కొద్ది రోజులు కావచ్చు, కొద్ది వారాలు కావచ్చు, కొద్ది నెలలు కావచ్చు, కొద్ది సంవత్సరాలు కావచ్చు, కానీ మనకు నోటీస్ లేకుండా పూర్తయిపోతుంది. అచానక్ అంటాడు. అచానక్ అంటే ఐ ఇమి యాక్సిడెంటల్. సడన్గా అరే మనం ఏదో ఇంకా ఏదో కొనుక్కుందాం, ఇంకేదో ఫ్యాక్టరీ పెడదాం, ఇంకేదో బిల్డింగ్ కట్టుకుందాం, ఇంకేదో బాబు ప్రపంచ ప్రళయం వచ్చేసింది, అయిపోయింది, యుగ పరివర్తన జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు మీరేం చెబుతారు? ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పుడు టూ లేట్ బోర్డు పెట్టేస్తాడు. ఇంకా టూ లేట్ అంటే ఇంకా అంతే. అక్కడి వరకు ఎంత సంస్కారాలు పెట్టుకున్నారో దాని ఆధారంగానే మీ యొక్క శరీర నిర్మాణం జరుగుతుంది. ఆ యొక్క సమయం ఏ సమయంలో వస్తారు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎక్కడ వస్తారో అది నిర్ణయించబడుతుంది. నిరాశి అనే ఒక పదంలో ఎంత ఎంత అర్థం ఉందండి. డోంట్ హ్యావ్ ఎనీ ఆశలు. ఆశలు అంటే భౌతిక వాంఛలు తీర్చుకునే ఆశలు. యత చిత్తాత్మ అన్నాడు రెండో పదం. యత అంటే ఏం చెయ్యాలి? యత అంటే ప్రయత్నం చెయ్యాలి, యత్నము చెయ్యాలి, ఎఫర్ట్స్. దేనికి చేయాలి? దేని ద్వారా చేయాలంటున్నాడు? యత చిత్తాత్మ. చిత్తం అంటే మనస్సు, ఆత్మ అంటే సెల్ఫ్. అంటే స్వయం మీద మాస్టరీ తీసుకుని రావాలి, మన మనస్సు మీద మాస్టరీ తీసుకుని రావాలి. అంటారు చూసారా, మన్ జీతే జగత్ జీతే అంటాడు. ఎవరైతే మనసుని జయిస్తాడో వాడు ప్రపంచాన్ని జయించిన వాడంట. కంట్రోల్ ఆఫ్ ద మైండ్, కంట్రోల్ ఆఫ్ ద సోల్ అంటున్నాడు. యత చిత్తాత్మ. నిరాశీర్ యత చిత్తాత్మ. చెత్త సర్వ పరిగ్రహ అన్నాడు. అద్భుతమైనటువంటిదండి. చెత్త అంటే ఏంటి? విడిచిపెట్టు. చెత్వా విడిచిపెట్టు. సర్వ పరిగ్రహ. సర్వ అంటే సర్వము. ఏం కావాలి? ఇంక ఇప్పుడు దాకా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు దాకా నువ్వు తెలుసుకోలేదు, అజ్ఞానంలో ఎన్నో సమకూర్చుకోవడానికి నీ జీవితం 24 గంటలు 1440 నిమిషాలు నువ్వు గడిపేశావు. తినడానికిను, వండుకోవడానికి, అవి త్రాగడానికిను, నిద్రించడానికి, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు నీ జీవితాన్ని గడిపేశావు అదే అనుకుని. ఆ విధంగా గడుపుతూ 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 ద్వాపర యుగం నుంచి నువ్వేం చేసుకున్నావు? ఆత్మని కొల్లబెట్టుకున్నావు. ఆత్మ బాగా తమో ప్రధాన అవస్థకు వెళ్ళిపోయింది. దీనిని కానీ నువ్వు బాగు చేసుకోకపోయినట్లయితే నీవు నీ యొక్క స్వర్గ సుఖం ఏదైతే అనుకుంటున్నావో ఈ ఆఖరి శ్వాస ఉన్నంత వరకే. ఆలోచించండి, ఎంత సీరియస్ సబ్జెక్ట్ అండి ఇది. ఎంత తేలిగ్గా పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదే మరి యథార్థం అని. యథార్థం తెలియనటువంటి వాళ్ళు యథార్థాన్ని మనకి ఇదే యథార్థం అని చెప్తున్నారు. యుద్ధరంగము, ఇది యుద్ధ శాస్త్రం అని చెప్తున్నారు. ఎక్కడ ఎవిడెన్స్లు ఇవ్వటం లేదు. ఇది తీవ్రమైన విషయం, గంభీరమైన విషయం, గుహ్యాతి గుహ్యమైన విషయం. నిరాశీర్యత చిత్తాత్మ చెత్వ చెత్త సర్వ పరిగ్రహ. నిరాశీర్యత త్యక్త, త్యక్తగా త్యక్త సర్వ పరిగ్రహ. త్యక్త అంటే కూడా త్యక్వ అన్న ఒకటి, విడిచిపెట్టు. సర్వ అంటే సంపూర్ణముగా. ఏదైనా కొంచెం ఇది ఒక చిన్న పని చేసుకుంటానండి, ఏదో ఒక హై ఎండ్ కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను, లేకపోతే ఫలానా పని చేద్దాం అనుకుంటున్నాను, భౌతికంగా ఇంద్రియ సుఖాల కోసం ఏదో సాధనం తెచ్చుకుందాం అనుకుంటున్నాను, అవన్నీ విడిచిపెట్టండి. పరిగ్రహ అంటే భోగ సామగ్రి అంటాడు దాన్ని. త్యక్త విడిచిపెట్టు, సర్వ మొత్తము, పరిగ్రహ భోగ సామగ్రి విడిచిపెట్టు. నిరాశీర్యత చిత్త ఆత్మ సర్వ త్యక్త సర్వ పరిగ్రహ. ఏం చేయాలి ఇప్పుడు? అన్ని విడిచిపెట్టమన్నావు, నన్ను ఏం చేయమంటావు? శరీరం కేవలం కర్మ అన్నాడు. నువ్వు కర్మలు ఏం చేస్తావు? శరీర నిర్వహణార్థం ఎంత అవసరం అదే మాత్రం చెయ్యి. ఎందుకంటే ఏం తినకపోతే చచ్చిపోతాం కదా. మనం తినాలంటే మనం కొంత ఆహారం తినాలంటే ప్రతిరోజు 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాలి, మళ్ళీ జ్యూస్ తాగాలి, ఇవన్నీ చేసుకోవాలి, డబ్బు కావాలి కదా. అంతవరకే సంపాదించుకో. ఓన్లీ టు మెయింటైన్ యువర్ బాడీ. శరీరం కేవలం కర్మ. ఇక్కడ కేవలం అంటే ఓన్లీ. తెలుగులో కూడా కేవలం అంటాం కదా. శరీరం శరీరం అన్నాడు కదా, శారీరం అన్నాడు. శారీరం సంస్కృతంలో శారీరం, తెలుగులో శరీరం అంటాం. బాడీ, ఫిజికల్ బాడీ. శారీరం కేవలం కర్మ. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే శారీరం కేవలం కర్మ కుర్వన్. కుర్వన్ అంటే చేయడం. శారీరం కేవలం కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిష అన్నాడు అక్కడ ఆఖరి పంక్తి. నా ఆప్నోతి. కిల్బిష అంటే పాపము. ఇప్పటికే పాపంతో కూడుకుపోయి ఉన్నావురా నాయన, ఇంకా పాపం వద్దు. నువ్వు ఇప్పుడు సమయం కూడా లేదు కాబట్టి ఎప్పుడైనా అచానక్ ఇది క్లోజ్ అయిపోతుంది, తర్వాత నువ్వు చేయలేవు. ఇప్పుడు నువ్వు పరిగెత్తాలి. ఇప్పుడు ఇంకా నువ్వు నడుచుకుంటూ వెళ్తాను, చూద్దాము చేద్దామంటే కుదరదు.
ఇప్పుడు యూ హావ్ టు రన్. నీవు నిజంగా భగవంతుని పొందాలి అంటే నువ్వు ఆ విధంగా నువ్వు చాలా స్పీడ్గా యాక్ట్ చేయాలి. అర్థమైందండి. శారీరం కేవలం కర్మ అంటే అర్థమైంది కదండి. కేవలం శరీర నిర్వహణ కోసం నాకు కావాలి కొంత ధనాన్ని సత్యమైన మార్గంలో, ధర్మమైన మార్గంలో భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసుకుంటూ నలుగురికి మంచి మార్గాన్ని సూచిస్తూ గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు ఉన్నాయి నాయన నేను తెలుసుకున్నాను. రండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి వెళదాం రండి. అక్కడ మంచి విషయాలు చెప్తున్నారు. మీరు వారి గురించి ఇప్పటి విన్నవటి అన్ని కూడా అపోహలండి. అవేవో కొన్ని ఫేక్ సంస్థలు కొన్ని వీడియో సర్క్యులేట్ చేస్తే దాన్ని తీవ్రంగా తీసుకుని ఈ విధంగా మిమ్మల్ని మీరు ఆ విధంగా ఈ యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. రండి నేను వెళ్ళాను అటువంటిది ఏమీ లేదు అని చెప్పి మీరేం చేయాలి, అందరినీ కూడా పరమాత్మకి దగ్గర చేయాలి. ఎందుకంటే అటువంటి రాంగ్ వీడియోస్, ఫేక్ వీడియోస్, ఫేక్ సంస్థలు పెట్టుకుని ఆ విధంగా చేస్తున్నారు చూసారా, వాళ్ళు పరమాత్మ నుండి ఆత్మలని దూరం చేస్తున్నారు, వియోగం చేస్తున్నారు. యోగం చేస్తూ భగవంతుడు యోగం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వియోగం చేస్తున్నారు. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేస్తున్నారో తెలుసా మీకు? భగవద్గీతలో చెప్పాడు, మనం చర్చించుకున్నాం కూడా. అర్థమైంది. శారీరం కేవలం కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిష. కిల్బిష అంటే పాపము, నా ఆప్నోతి అంటే ఆత్మకి అంటదు. అంటే ఇప్పుడు ఉన్న లెవెల్లో మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నది ఒక స్టేజ్కి వచ్చి చెప్తున్నాడు, నాయన ఇప్పుడు నీది 99% అంతా కుళ్ళిపోయి ఉన్నది, దీన్ని కడుక్కోవాలి మెల్లిగా. 99 అలా యోగం ద్వారా 98 తీసుకుని రావాలి, 97 తీసుకుని రావాలి, 96 తీసుకుని రావాలి, అలా తీసుకుని రావాలి. మళ్ళీ యాడ్ చేసుకుంటా మళ్ళీ తప్పుడు పనులు చేసి స్మగ్లింగ్, లూటింగ్, మర్డర్లు అవి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అవతల వాటిని మోసం చేసి ఇంకా యాడ్ అయిపోతుంది. ఒక్కొక్కరు 95, 96, 99 నుంచి మీరు 95, 90 దాకా తీసుకొచ్చారు. మళ్ళీ పెద్ద ఘోరాతి ఘోరమైనట్టు పాపకృత్యం చేశారు. మళ్ళీ ఇదేమైపోయింది, మళ్ళీ 100 అయిపోయింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి నా ఆప్నోతి. అక్కడ నా పెట్టాడు కదా, కుర్వన్ నా ఆప్నోతి ఈ విషయం పాపం నీకు అంటదు. ఇదండి ఇందులో లోతైన తత్వం. నిరాశీర్యత చిత్తాత్మ చట్ట సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఒక్కసారి భగవద్గీతలో ఏం చెప్పాడో ఒకసారి చూసుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. అద్భుతమైన శ్లోకం. ప్రతి ఒక్క శ్లోకం తత్వ కోణంలో అర్థం చేసుకోవాలి. తత్వ కోణం అంటే నా జీవితం, నేనే అర్జునుడు, ఇంకెవరు లేరు, నేనే అర్జునుడు. ధృతరాష్ట్ర సంతానం అంటే ధృతరాష్ట్రుడు 2 కళ్ళు లేవని కాదని, 3వ నేత్రం తెరవని వాడు. ధృతరాష్ట్రుడికి 3వ నేత్రం లేదు, ఈ 2 కళ్ళు ఉన్నాయి. ఈ 3వ నేత్రం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకునే వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్ర సంతానం. అందుకనే కౌరవులు 100 మంది చూపించారు, అంటే 100% అదే విధంగా ప్రయాణం చేస్తున్నారు. పాండవులు ఎందుకు చూపించారు, 5 చూపించారు, ఓన్లీ 5%, చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఇది ఆ 4వ అధ్యాయంలోని 21వ శ్లోకం అండి. చాలా జాగ్రత్తగా వినండి, అయిపోతుంది ఇంకా. అంతఃకరణమును ఇక్కడ ఏమన్నాడు, ఆత్మ మనస్సు అని చెప్పాడు కదా, చిత్తాత్మ. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించిన వాడు. యతచిత్త ఆత్మ అంటే దాని మీనింగ్ ఆ విధంగా వచ్చింది, పర్వాలేదు, ఏ విధంగా అనుకున్నా కూడా మనకు సరిపోతుంది. అంతఃకరణములు, అంతఃకరణం అంటే ఆత్మ జ్యోతి వెలిగించుకోవాలంటే ఆత్మ యొక్క అనుభవం కావాలి, ఆత్మ మీద మాస్టరీ సంపాదించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరం అన్ని కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు మంచి మార్గాన్ని మనం వెళ్తాం. ఇదే అక్కడ అభ్యాసం చేస్తున్నారు బ్రహ్మకుమారులు, ఇదే అభ్యాసం జరుగుతుంది. ఇంకా ఏమీ జరగదండి అక్కడ మీకు క్లాస్ అయిపోయిన అంటే వెళ్ళిపోమంటారు, ఎవరు ఉండమని చెప్పరు అక్కడ. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించిన వాడు సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు. సమస్త సర్వ అన్నాడు కదా, సర్వ ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు, చెత్త సర్వ పరిగ్రహ అన్నాడు కదా, దాని మీనింగ్ అనమాట. సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి అంటే సంపూర్ణంగా జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా ఒక క్లారిటీగా ఉన్నవాడు అనమాట. భగవంతుడు చెప్పిన మహావాక్యాల్ని యాక్యురేట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా నాకు దొరికిందని డైరెక్షను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఎవరిని సంప్రదించక్కర్లే. ఇప్పటి వరకు సంప్రదించాను, ఇప్పటి వరకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అందరి మాట విన్నాను, కానీ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో సాక్షాత్ భగవంతుడే చెప్తున్న మాటలతో నాకు చాలా అద్భుతమైన క్లారిటీ వచ్చింది. నాకు వచ్చింది, నేను ఆ విధంగా మీకు చెప్తున్నాను. మీకు వచ్చింది, ఇతరులు కూడా మీరు కూడా చెప్పచ్చు.
అర్థమైందండి. సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము, సరే కేవలం అనే పదం దానికోసం వాడాడు. కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. పాపం పాపం చేయకూడదండి. పాపం ద్వారా మనం పుణ్యలోకానికి వెళ్ళలేము. ఇది ఒక సింపుల్ ఎల్కేజీ లెవెల్ థాట్ అన్నమాట. పాపము చేసుకుంటూ పుణ్యలోకానికి వెళతామా, ఉత్తమ లోకానికి వెళతామా? సత్యత్రేతాయుగాల్ని ఉత్తమ లోకం అని అన్నాడు. తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ అని. అమలాన్ అంటే మలినము లేనటువంటి లోకం అన్నాడు. అట్లయితే 14 అన్నాడు. అదేవిధంగా చాలా శ్లోకాల్లో ఉత్తమ లోకం అన్నాడు. ఉత్తమ లోకానికి వెళ్ళలేండి. పాపం చేసుకుంటూ ఉత్తమ లోకం వెళ్ళలేము. అందుకని ఖచ్చితముగా మనం ఏం చేయాలి? ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఇక్కడితో మనం ఈ చర్చని ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన శ్లోకములోని లోతైన తత్వాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి మరొక తేడాన్ని కూడా మనం చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని, తాత్విక సారాన్ని విపులంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.